బోగోలు మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులతో సహా 70 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరడంతో బోగోలు వైసీపీకి భారీ గంటి పడింది. బోగోలు మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులు వైసీపీ నాయకులు భోగిరి ప్రభాకర్ ఆధ్వర్యంలో వారి అనుచరులైన 70 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. చెంచులక్ష్మీపురంలో జరిగిన కార్యక్రమంలో వీరికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, ఎన్డీఏ కూటమి కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. బోగోలు వైసీపీ ఇది భారీ షాక్ అని చెప్పవచ్చు. తెలుగుదేశం ప్రభుత్వంలో 540 మంది మైనారిటీల బిడ్డలు విదేశాలకు పోయి చదువుకున్నారు. ఒక్క మైనారిటీని పంపించిన పరిస్థితి లేదు. ఎస్సీ ఎస్టీలు, అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ చదువుకున్న బిడ్డలు కేంద్ర ప్రభుత్వమో రాష్ట్ర ప్రభుత్వమో ప్రభుత్వ ఉద్యోగాలకి పరీక్షలు రాయాలంటే మొత్తం ప్రభుత్వమే భరించి వైజాగ్ లో, తిరుపతిలో, విజయవాడలో మనకి కేంద్రాలు ఉన్నాయి. అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ మూసేసిన ముఖ్యమంత్రి ఎవరంటే ఒకే ఒక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కోచింగ్ సెంటర్లు, ఐఏఎస్ చదవాలన్నా, ఐపీఎస్ కావాలన్నా, గ్రూప్ 1 గ్రూప్ 2 రాయాలన్నా 1,20,000 రూపాయలు మన బిడ్డలకి ప్రభుత్వ ఉద్యోగాలు ఒక కళ. నియోజకవర్గానికి ఒకరైతే గొప్ప, లేకపోతే జిల్లాకి ఒకరో ఇద్దరే వస్తే గొప్ప ఐఏఎస్ ఐపీఎస్. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్ని వందల మంది ట్రైనింగ్ తీసుకుంటారో ఒక్కొక్కరికి 1,20,000 ఫీజులు కట్టి ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ 1 కోచింగ్లకి ప్రభుత్వం పథకం ప్రవేశపెడితే ఎందుకు రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఒక్క లోను 3,15,000 మంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు అప్లై చేసుకున్నారు. 3,15,000 మందిలో ఒక్కరికి 5 సంవత్సరాల కాలంలో ఒక్కరికి లోన్ ఇవ్వని ముఖ్యమంత్రి ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎస్సీలకు లోన్లు లేవు, ఎస్టీలకు లోన్లు లేవు. బీసీ కార్పొరేషన్ ఆదరణ పథకం గాని బీసీల కోసం చంద్రబాబు నాయుడు గారు 30 పథకాలు పెట్టాడు. 30 పథకాలు రద్దు చేసిన ముఖ్యమంత్రి ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రంజాన్ పండుగ వస్తే పేద ముస్లింలకు రంజాన్ తోఫా పెట్టారు. క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుక, పేద బిడ్డల పెళ్లిళ్ళకి కానుకలు ఇచ్చాడు. ఆరోగ్య బీమా ఏమైపోయినాయి? చంద్రన్న బీమా. ఈరోజు అన్న క్యాంటీన్లు ఎక్కడైనా కావలకు పనుండి పోతేనో, లేదా నెల్లూరుకు పనుండి పోతేనో ఏదైనా ఇబ్బంది అయితే అక్కడ పోయి 5 రూపాయలు ఇస్తే భోజనం పెట్టేదానికి అన్న క్యాంటీన్లు పెట్టారు. అయ్యి రద్దు చేశారు. పదే ఏంది నువ్వు నొక్కింది? ఎస్సీల కోసం ఒక్క పథకం తెచ్చారేమో ఆలోచించండి. ఎస్సీలకు ఏమైనా ఇచ్చారో ఆలోచించండి. మైనారిటీలకు ఉన్న పథకాలన్నీ రద్దయిపోయినాయి. 5 సంవత్సరాల కాలంలో ఈ భూగోళంలో తెలుగుదేశం అధికారంలో ఉంటే ఎవరు ఏ మసీదుకు డబ్బు అడిగితే ఇచ్చాం, ఎక్కడ రిపేర్లు అడిగితే ఇచ్చాం, శ్మశానాలు షాదీ మంజిళ్ళు ఏర్పాటు చేశాం, చర్చిల రిపేర్లకు డబ్బులు ఇచ్చాం. ఎక్కడ ఏ అవకాశం ఉంటే ఆ కార్యక్రమాలన్నీ కూడా చేసి పెట్టాం. ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో మన కోసం ఏం చేశాడని ఒక్కసారి ఆలోచించండి. మాట్లాడితే నీ మేనమావ, ఏం మేనమావయ్యా నువ్వు? నీ ముందు దాగి లివర్లు చెడిపోతున్నాయి, చూపు పోతుంది, ఆరోగ్యం పోతుంది. ఎక్కడా లేని ముందు ఈ దేశంలో ఒకే ఒక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో తప్పితే ఆ మందు ఇంకెక్కడా దొరకదు దేశంలో. ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి తయారు చేస్తాడు, ప్రభుత్వం తయారు చేయటంలే. ఆయనే శ్రీకాకుళం నుంచి కర్నూలు దాకా ఆయనే మందు తయారు చేస్తాడు. సీసాలు ఆయనయే, దానికి మూతలు ఆయనయే, దానికి అట్టపెట్లు ఆయనయే, తోరే లారీలు ఆయనయే,
దాని కూలీలు ఎక్కించే కూలీ దించే కూలీ కూడా జగన్మోహన్ రెడ్డి భార్య కంపెనీ. జగన్మోహన్ రెడ్డి భార్య భారతమ్మ చేసేది ఏంటంటే అట్టపెట్ల కాడి నుంచి సీసా మూతల కాడి నుంచి ఆ కూలీల కాడి నుంచి మొత్తం లారీ బాడుగుల కాడి నుంచి సప్లై ఎవరిదంటే ముఖ్యమంత్రి కుటుంబం. ముఖ్యమంత్రులు అయ్యేది ముందు తోలేదానికి, ముందు తాగిచ్చేదానికి, ముందు తయారు చేసేదానిక. ఏం చెప్పాడు ముఖ్యమంత్రి? మద్యపాన నిషేధం అన్నాడు. మద్యపాన నిషేధం ఏమో గాని కొంప కొల్లేరైపోయింది. నువ్వు ఇచ్చే చీప్ లెక్కర్తో నాశనం అయిపోయారు జనాలందరూ. కరెంటు ఛార్జీలు పెంచనన్నాడు. మేము ఛాలెంజ్ చేస్తున్నాం. 5 సంవత్సరాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కరెంటు ఛార్జీలు పెరిగినాయా? 5 సంవత్సరాల తెలుగుదేశంలో బస్ ఛార్జీలు పెరిగినాయా? ఉప్పు, పప్పు, నూనె తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో ఎంత, ఈ 5 ఏళ్లలో ఎంత అయినది? ఏం మాట్లాడాడు ముఖ్యమంత్రి? ఎక్కడికి వచ్చినా అవ్వ, తాత, అన్న, తమ్ముడు లీటర్ పెట్రోల్ ఎంత, లీటర్ డీజిల్ ఎంత, ట్రాక్టర్లు ఆటోలు తోలుకునే వాళ్ళకి నేను వస్తే అన్ని తగ్గిపోతాయి. ఏం తగ్గించావయ్యా? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటికీ ఇప్పటికీ పెట్రోల్ డీజిల్ రేట్లు ఎంత? ఆటో తోలుకునే వాళ్ళని అడిగితే తెలుసద్ది, కార్లు బాడుకు తిప్పే వాళ్ళని అడిగితే తెలుసద్ది, ఇళ్లలో కరెంటు ఛార్జీలు ఎంత పెరిగినాయో మీకు తెలుసద్ది. ఆఖరాకి ముఖ్యమంత్రి ఆడదాకా వచ్చాడంటే చెత్తకు కూడా పన్నేశాడు. చెత్తకి పంచాయతీల్లో చెత్తకు పన్ను, మున్సిపాలిటీల్లో చెత్తకు పన్ను. లైట్లు లేరు, రోడ్లు ఉండవు, కాలువలు ఉండవు, నీళ్లుండవు, పనిచేసేవాడు ఉండడు కానీ చెత్తకు కూడా పన్నేశాడు ముఖ్యమంత్రి. ఇది ప్రభుత్వంలో రైతాంగం ఒక్క పని మండలంలో 30 సంవత్సరాలు జక్కా వెంకయ్య గారున్నా, తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారున్నా, బీదా మస్తాన్ రావు గారున్నా, లేక 14 నుంచి 19 దాకా ఎమ్మెల్యేగా లేకపోయినా ఈ మండలంలో ఎస్విపిఎం వెంకటేశ్వరపాలెం మేజర్ కాలువ చేసిన, కావిలి కాలువ చేసిన, ఎక్కడ భోగోలుకి చెరువుకి అనేక సంవత్సరాలు